అప్పుడే పాపక్షమాపణ. రెండవ క్లాసు శ్రమల్లో దేవునితో ఉండాలి. హల్లెలూయా. ఈ మూడవ క్లాసు ప్రార్థన. ఏంటిది? అన్నిటికంటే ప్రాముఖ్యమైంది, పాటల కంటే ప్రాముఖ్యమైంది, ఆరాధన కంటే ప్రాముఖ్యమైంది, నువ్వు చదువుతున్న వాక్యం కంటే ప్రాముఖ్యమైంది ఏంటిది? ప్రార్థన. హల్లెలూయా. ఈ ప్రార్థనలో చాలా రకాలు ఉన్నాయి. అసలు ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థన చేస్తే దేవుడి దగ్గర నుంచి మనకు ఎటువంటి రెస్పాన్స్ వస్తుందనే విషయాన్ని మీకు తెలియపరుస్తాను. ఇది చాలా ప్రాముఖ్యం యవన బిడ్డలకు. ఎందుకంటే ప్రార్థన లేకపోతే నువ్వు ఎన్ని చేసినా అనవసరం. దేవునికి స్తోత్రం. అయితే యేసు ప్రభువు వారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే లూకా సువార్త 22వ అధ్యాయం 40వ వచనం. అందరు తీశారమ్మా? లూకా సువార్త 22వ అధ్యాయం 40వ వచనం, పేజ్ నంబర్ 77 అట, 75 అంట. తీసారా? చదువమ్మా. మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుంచి అమ్మా రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుమని ఎవరికి ప్రార్థన చేస్తున్నారు? యేసు ప్రభు వారు శిష్యులకు ఒక మాట చెప్తున్నాడు. ఏమని? ఆయన అలవాటులో భాగంగా ఆయన అనుదినము కూడా గెత్సెమనే తోటకు వెళ్ళి ప్రార్థన చేయటము ఎవరికి అలవాటు? యేసు ప్రభు వారికి. అలాగే యేసు ప్రభు వారితో ఉన్న వాళ్ళకు కూడా ఏం చెప్తున్నాడంటే, నాయనలరా మీకు నిద్ర రాకుండా ప్రార్థన చేయండి అంటలా. మళ్ళీ చెప్పండి. వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు? నిద్రపోవడానికి సిద్ధమయ్యారు. కానీ యేసు ప్రభు వారు ఏమంటున్నారు? శోధన వేరు, నిద్ర వేరు. శోధనలో ప్రవేశించకున్నట్లు మీరు ప్రార్థన చేయండి అంటే వీరేం చేస్తా ఉన్నారు? నిద్ర మాకు ముంచుకొచ్చేస్తుంది ప్రభు, మాకు నిద్రే శోధకుడు అయిపోయాడు అంటున్నారు. దేవుడు నిద్ర రాకుండా ఉండటం కోసం ప్రార్థన చేయండి అనలా. ఏమంటున్నాడు? శోధన అది ఏ రీతిగా మిమ్మల్ని ఆవరిస్తుందో తెలియదు, కానీ అక్కడ వాళ్ళకి నిద్రే శోధన. ఇక్కడ మన జీవితాల్లో చాలా ఉన్నాయి శోధనలు, అనేకమైన రకాల శోధనలు మనల్ని ప్రార్థన చేయనీయకుండా చేస్తాయి. అయితే దేవుడు అప్పుడు చెప్పిన దేవుడు ఇప్పుడు చెప్తున్నాడు, శోధనలో ప్రవేశించకుండా ఉంటాను నువ్వేం చేయి? ప్రార్థన చేయి. హల్లెలూయా. ఈ ప్రార్థనని నేను ఒక 6 విభాగాలుగా విభజించాను. 6 పాయింట్స్గా మీకు చెప్తాను, మీకు అర్థమయ్యే రీతిలోనే చెప్తాను. దేవుడు ఎందుకని శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయమన్నాడు? అసలు ప్రార్థన చేస్తే ఈ శోధన రాకుండా ఉంటుందా? పోనీ ప్రార్థన చేస్తే ఏం ఉపయోగం అనే విషయాన్ని మీకు తెలియపరుస్తాను. మొదటి మాట చదువుతున్నాను. శోధనలో ప్రవేశించకుండా ఉండటానికి ప్రార్థన. అనగా మీరు ప్రార్థన చేస్తే శోధనలోనికి ప్రవేశించడం అంటే ఏంటి? వెళ్ళటం. అర్థమైందా? అనగా నువ్వు ప్రార్థన చేయకపోతే నేను ఎవడు తీసుకుపో, నువ్వే వెళ్ళిపోతావు అని అర్థం. ఇందులో మొదటిది ప్రార్థన విషయం తెలియపరుస్తూ ఉన్నాను. నువ్వు కనుక ప్రార్థన చేస్తే మొదటిగా దేవుడు ఏం చేస్తాడంటే కదులుతాడు. మొదటి పాయింట్, నీ ప్రార్థన దేవుణ్ణి కదిలించాలి. చెప్పండి. నీ ప్రార్థన దేవుణ్ణి కదిలించాలి. కదిలిస్తుందా? కదిలించిద్దా? కదిలించదా? చదువుతాం. హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 30 పేజ్ నెంబర్ చెప్పండి అమ్మ కొద్దిగా. మరి పాత నిబంధన గ్రంథం 771వ పేజీ నంబర్లో హబక్కూకు గ్రంథం ఉంది. అక్కడ 3వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు కనుక చూస్తే ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన అని ఉంది. అక్కడ చెప్పాలి ఏంటిది? ప్రవక్త, సామాన్యుడు కాదు ఆయన, ప్రవక్త అయిన హబక్కూకు చేసిన ప్రార్థన అని ఉంది. మొదటగా మన పాయింట్ ప్రార్థన.
అనగా ప్రార్థన ఎలాగా చేయాలి. ఎట్టబడితే అట్ట చేస్తే దేవుడు వస్తాడా? రాడు. సో మొదటి పాయింట్ ఏంటంటే నీ ప్రార్థన దేవుణ్ణి కదిలించాలి. హల్లెలూయా. సో అటువంటి ప్రార్థన ఎలాగ చేయాలో ఇప్పుడు మీకు నేర్పిస్తాను హబక్కుకు గారి ద్వారా. హబక్కుకు గారు ఏ విధంగా ప్రార్థన చేసిన విషయాన్ని కనుక నేను జ్ఞాపకం చేస్తే, ఆయన 2వ అధ్యాయం 1వ వచనంలో ఆయన నాకు ఏమి సెలవిచ్చునో నా వాదము విషయమై నేను ఏమి చెప్పుదునో చూచుటకై నేను నా కావలి స్థలం మీద గోపురం మీదను కనిపెట్టుకొని యుందునను కొనగా. ఇక్కడ ఆయన ప్రార్థన వాదనతో చేశాడు. ఎలా చేశాడు ప్రార్థన? వాదన పెట్టుకున్నాడు, దేవుడితో గొడవ పెట్టుకున్నాడు, దేవుని రూల్స్ అడుగుతా ఉన్నాడు. దేవుడిని ఏం చేస్తా ఉన్నాడంటే ఆన్సర్ అడుగుతున్నాడు. ఏమని ఆన్సర్ అడుగుతున్నాడు అంటే 1వ అధ్యాయంలో చూస్తే ప్రవక్త హబక్కుకు నొద్దకు దర్శన రీతిగా వచ్చిన దేవోక్తి, యెహోవా నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు, బలాత్కారము జరుగుతున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపకయున్నావు, నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు, బాధ నీ వేళ ఊరకయే చూచుచున్నావు, ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి, జగడములు కలహమును రేగుచున్నవి, అందువలన ధర్మశాస్త్రం నిరర్థకమాయను, న్యాయము ఎప్పుడునో జరగకుండా మానిపోయెను, భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందరు, న్యాయము చెడిపోచున్నదని. ఆయన ప్రార్థన ఎలా చేశాడు తెలుసా? వాదనతో చేశాడు, గొడవ పెట్టుకున్నాడు దేవుడు. నువ్వు ఎంతకాలం నా ప్రార్థనకి నువ్వు మౌనంగా ఉంటావు? ఇదిగో చూడు, వాళ్ళు వచ్చి నీతిపరులను కొడుతున్నారు, నాశనం, ఎక్కడ చూసినా నాశనం, కఠినమైన హృదయాలు కలిగిన వాళ్ళు మంచి వాళ్ళని చెడగొడతా ఉన్నారు, వాళ్ళ మీద దాడి చేస్తూ ఉన్నారు, ఆ భక్తిహీనులను చెడుపుతా ఉన్నారు, భక్తిహీనులు వచ్చి భక్తి పరులను చెడుపుతా ఉన్నారు, ఎక్కడ చూసినా కానీ భయంకరమైన పరిస్థితులు కలుగుతూ ఉన్నాయి, నువ్వు చూస్తా ఊరుకున్నావా, నువ్వు మౌనంగా ఉన్నావా అని ఏం చేస్తా ఉన్నాడు? ప్రార్థనే వాదంగా చేస్తూ ఉన్నాడు దేవుడితో. మన ప్రార్థన ఎలా ఉండాలి తెలుసా? దేవా నీకు స్తోత్రం ప్రభువా, ఆహారం ఇచ్చావు, చేపల కూర ఇచ్చావు, ఇచ్చావు, ఇగో ప్రభువా బండి కొనుక్కునే కృప ఇచ్చావు, తండ్రి వెళ్తున్నాను వస్తున్నాను ప్రభు నాకు తోడుగా ఉండు. ఇదే మన ప్రార్థన. ఫాస్ట్గా సూపర్ ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. ఎందుకని? అన్నదినప్పుడు ప్రార్థన, ప్రభువా నువ్వు ఇచ్చినటువంటి ఆహారం పడిస్తావు, తిరిచి నాకు శక్తిబలం అనుగ్రహించు ప్రభువా, అంతే ఆమె. దేవుడితో ప్రార్థన ఎలా ఉండంటే వాదముతో కూడిన ప్రార్థన అయితేనే దేవుడు కదులుతాడు. హల్లెలూయా. అడగాలి. నేను మరలా చెప్తున్నా, ప్రార్థన చేసేటప్పుడు ఇప్పుడు ఒక మొక్క ఉంది, మీరు ఒక మొక్క నాటారనుకో, ఆ మొక్కకు ఏం కడతారు? దేనికి? సపోర్ట్ కోసమే కాదు, వంగిపోకుండా. హల్లెలూయా. మీరు ఇక్కడ చూస్తే ఈ ఏమంటుందని మధ్యలో డివైడర్ మధ్యలో కొత్తగా మొక్కలు నాటి ప్రతి మొక్కకు కూడా ఇంత బత్తేసి కట్టారు. దేనికంటే అది చాలా లేతగా ఉంది, అది ఎదిగేటప్పుడు ఏం చేయాలా? స్ట్రైట్గా ఎదగాలి కాబట్టి దానికి ఒక కర్ర కడితే అది బలపడే కొద్దీ ఏమైంది? స్ట్రైట్గానే కొద్దిసేపటికి ఆ కర్ర దాని నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఇది ఎదిగినప్పుడు ఆ కర్ర పక్క వెళ్ళిపోతుంది. హల్లెలూయా. ఈరోజు నీ ప్రార్థనకి వాక్యం అంటుకట్టాలి. నీకు అస్వస్థత, ప్రభువా స్వస్థపరిచి యెహోవా నీవే సెలవు ఇచ్చావు, రక్తస్రావ రోగి వచ్చి నిన్ను పట్టుకోగలని స్వస్థ ఇచ్చావు, ఇదిగో ఆ గుడ్డివాడి దగ్గరికి వచ్చి మొరపెట్టడానికి నువ్వే ఇచ్చావు, స్వస్థ ఇచ్చావు, కాబట్టి నేను మొరపెడుతున్నాను, నాకు నువ్వేం చేయి? బైబిల్లో ఉన్న వాక్యాన్ని నువ్వు అటాచ్మెంట్ చేయాలి, బైబిల్లో ఉన్న అనుభవాలు నువ్వు ఏం చేయాలి? అటాచ్మెంట్ చేయాలి. అలా చేసినప్పుడు దేవుడు కదులుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ హబక్కుకు ఏం చేస్తున్నాడో తెలుసా? వాదన పెట్టుకుంటున్నాడు. ఎందుకంటే చుట్టూ చూస్తున్నప్పుడు భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అనేక మంది భక్తి పరులను భక్తిహీనులు వచ్చి చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. భయంకరమైన పరిస్థితి, అనేక మంది దాడి చేస్తూ ఉన్నారు, అనేక మంది నాశనం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చూడలేని ప్రవక్త అయిన హబక్కుకు దేవునితో ప్రార్థన చేస్తూ వాదన పెట్టుకుంటున్నాడు. నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? ఎటు చూస్తున్నా ఇలా జరుగుతూ ఉంది, నువ్వు ఎంతకాలం మౌనంగా ఉంటావు? నువ్వు నన్ను ఎందుకు ఈ చెడు చూడనిస్తున్నావు అని ఏం చేశాడంట? హల్లెలూయా. ఇదంతా 1వ అధ్యాయంలో మాట్లాడి 2వ అధ్యాయంలో అంటున్నాడు, ఆయన నేను పెట్టిన వాదన చేత ఆయన ఏమి సెలవిచ్చునో నా వాదము విషయమై నేను ఏమి చెప్పుదునో చూచుటకే గోపురం ఎక్కేశాడంట. ఆయన పని చేస్తున్నాడు, కావలి పని చేస్తున్నాడు, అనగా వాచ్మెన్ డ్యూటీ చేస్తూ ఉన్నాడు. ఎక్కడ? ఒక గోపురం దగ్గర. అక్కడికి వెళ్ళిపోయి ఆ గోపురం ఎక్కి ఎదురు చూస్తూ ఉన్నాడు. నేను ఎప్పుడుదా నీతో వాదన పెట్టుకున్నాను, నువ్వేం మాట్లాడతావు, నువ్వు వస్తావా రావా నేను చూస్తా అని చెప్పి ఆయన అక్కడ ఏం చేస్తా ఉన్నాడు? గోపురం మీదకి
ఈయన చేసిన వాదనతో దేవుడు ఏం మాట్లాడతాడని ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అనగా నిరీక్షణ, అనుభవం, నమ్మకం మనకు ఉండాలి. మనము ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మన దగ్గరికి వచ్చి మాట్లాడతాడు అనే నమ్మకం మనలో ఉండాలి. అటువంటి ప్రార్థన దేవుడికి కావాలి. హల్లెలూయా. మనము దేవుడితో మాట్లాడేసి వెళ్ళిపోతాం కాదు. దేవుడితో మాట్లాడి దేవుడు వచ్చి ఏం మాట్లాడతాడా నిరీక్షణ కలిగినటువంటి ఆలోచన మనకు ఉండాలి. హల్లెలూయా. నువ్వు ఒక ప్రపోజల్ పెట్టావు దేవునికి. ఆ ప్రపోజల్ పెట్టినప్పుడు ఆ ప్రపోజల్కి నువ్వేం చేయాలా? రిప్లై కోసం నువ్వు ఎదురు చూడాలి. నువ్వు ఎదురు చూడకుండా వదిలేసావు అనుకో, ఏమైంది? ఆ రిప్లై నీకు రాదు. దేవుడు ఎదురు చూసే వారికి ఆసన్నుడు. హల్లెలూయా. ఈ రోజున దేవునితో ఇష్టానుసారంగా వాదన పెట్టేశాడు. హబక్కుకు వాదన పెట్టి 1వ అధ్యాయం అంతా వాదన పెట్టి 2వ అధ్యాయంలో హీఈస్ వెయిటింగ్ ఫర్ ద రిప్లై. దేవుని దగ్గర నుంచి వచ్చే రిప్లై. నేను చేసిన వాదనకి ఆయన ఏం మాట్లాడతాడని చెప్పి గోపురం ఎక్కి ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మరి దేవుడు వచ్చాడా? చెప్పాలి. 2వ వచనంలో కనిపెట్టుకుని విందును అనుకొనగా యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చిన దేవుడు వచ్చేసాడు. దేవుడు కదిలిపోయాడు. ఎక్కడి నుంచి? పరిశుద్ధ పర్వతం నుంచి ఎక్కడికి వచ్చాడు? భూలోకంలో హబక్కుకు ఉన్నటువంటి ఆ యొక్క గోపురం మీదకి వచ్చాడు. వచ్చి యెహోవా ఇలాగూ సెలవిచ్చెను, చదువువాడు పరిగెత్తుచు చదవ వీలగినట్లు నీవు నా దర్శన విషయంలో పలక మీద స్పష్టంగా రాసుకో. ఇదిగో నేను నీకు వాగ్దానం ఇస్తున్నాను. నువ్వు ఇప్పటిదాకా నాతో వాదన పెట్టావు, నువ్వు ఇప్పటిదాకా నాతో మాట్లాడు, ఇప్పటిదాకా నన్ను ప్రశ్నించావు, నన్ను ఇప్పటిదాకా నువ్వేం చేస్తావు, జరుగుతున్న పరిణామాన్ని బట్టి ప్రశ్నకి జవాబు అడిగావు కాబట్టి ఇదిగో నేను జవాబు ఇస్తున్నా. సో నువ్వేం చేయి? రాసుకో. నీకు వాగ్దానం ఇస్తున్నా, రాసుకో. నీకేం చేస్తా అంటే మాట ఇస్తున్నా, రాసుకో అని 2వ అధ్యాయం అంతా కూడా ఎవరితో మాట్లాడారు? దేవుడు హబక్కుకుతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మొదటి పాయింట్ అర్థమైందా? నీ ప్రార్థన దేవుణ్ణి ఏం చేయాలి? కదిలించాలి. ఎక్కడికి? నీ యొద్దకు కదిలించాలి. యవనస్తులు బలవంతుని చేతిలో బాణములంటి వారు అంటే అప్పుడప్పుడు ఆ బాణము నువ్వైతే ఆ బాణాన్ని ఎక్కుపెట్టేసేది ఎవరో? దేవుడే. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేవుని చేతిలో ఉండాలంటే నువ్వు దేవుడితో ఉండాలి, దేవుడు నీతో ఉండాలి. అందుకే అంటాడు దేవుడు, నా యందు నీవును నీ యందు నా మాటలు ఉన్నాయి ఎడల నువ్వు ఏది అడుగుతావో అది నీకేం చేస్తా. మన ప్రార్థన అడిగేదిగా ఉండాలి, అది దేవుడి దగ్గర నుంచి నువ్వు పొందుకునే విధంగా ఉండాలి. ప్రార్థన చాలామంది శ్రమలో ఉన్నప్పుడు చేసే ప్రార్థన అద్భుతమైన ప్రార్థన. కోపం వస్తుంది, డిప్రెషన్ వస్తుంది, ఏడుపు వస్తుంది, ఇంకా భయంకర పరిస్థితుల్లో చేసే ప్రార్థన ఉంటుంది. చూసారా? నేను మొన్న ఒక ప్రార్థన చేసే ఆటోలో ప్రశాంతంగా వెహికల్లో వెళ్తున్నప్పుడు ఒక శోధన నన్ను కుదిమేస్తూ ఉంది, ఫోన్లు వస్తూ ఉన్నాయి. నేను కూడా ఏం చేశానంటే అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్నోడిని నా ఆటో ఎదురుగా ఒక బల్ల ఉంటుంది, ఒక చెక్క ఉంటుంది. డిప్రెషన్లోకి ఏమైపోయినంటే ఏంటిదేమో నాకు ఈ సమస్యలు అని చెప్పి ఆ బల్లను గుర్తు 2 సార్లు. ఏంటి తట్టుకోలేకపోతున్నాను, శోధన ఏంటి శోధన అని చెప్పి బలం 2-3 సార్లు గట్టిగా అదిమేసి బండి ఆపేసి డిప్రెషన్ ఫీల్ అయిపోయాను. చాలా ఇబ్బంది కలిగాను. ఆ సమస్యను ఎలా ఎదుర్కోవాలో నాకు సహాయం చేయి ప్రభువా అని నేను కొంచెం కుదిరి పడిన తర్వాత దేవుని అడిగాను. ఆ సమస్యను ఎదుర్కోవాలి. నాకు ఎలా ఉందంటే ఆ సమయంలో కొంచెం చికాగ్గా భోజనం చేయలేదు, చికాగ్గా చాలా ఇబ్బందిగా ఉంది. దేవుడిని ఏంటి నాకు ఈ సమస్య, ఎంత కష్టపడుతున్నాను, ఏంటి 1 by 1 ఏంటి ప్రభు ఈ సమస్యలు అన్నప్పుడు పోయిన ఆదివారం చెప్పిన వాక్యం దేవుడు అన్నాడు, నువ్వే కదరా చెప్పావు ఆదివారం శ్రమలు లేకుండా నాతో ఉండవని, నువ్వు నాతో ఉండటం కోసమే శ్రమలు పంపిస్తాను. హల్లెలూయా. నా వాక్యం నాకేం చేసింది? గుర్తొచ్చాడు. అప్పుడు మళ్ళీ యూట్యూబ్లోకి వెళ్ళి మళ్ళీ నా వాక్యం కొద్దిసేపు విని సమాధానం పడిన తర్వాత దేవుని అడిగా, ప్రభువా నాకేం చేయి, సహాయం చేయి. మరుసటి రోజు ఉదయాన్నే ఆ శ్రమ నాకు ఎదురైంది. ఆ శ్రమ నాకు ఎదురైన 10 నిమిషాల్లో దేవుడు పరిష్కారం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనగా దేవుడు కదిలాడు. దేవుడు కదిలాడు. ఎక్కడికి? నా సమస్యను పరిష్కరించడం కొరకైనా కదిలాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున మన ప్రార్థన దేవుణ్ణి కదిలించాలి. ఎక్కడికి కదిలించాలి? మన యొద్దకు వచ్చే విధంగా చేసుకోవాలి. ఇది మొదటి పాయింట్. యవనస్తులారా జాగ్రత్త. నీ ప్రార్థన నీ శ్రమల్లో, నీ బాధల్లో, నీ కన్నిటిలో, నీ అవసరతలు నువ్వు ఏం చేయాలంటే నువ్వు చేసే ప్రార్థన దేవుడు పరుగు పరుగు. ఒక పాట ఉంటుంది, నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు, నేను స్తుతిస్తే
ప్రార్థనలకిస్తారు. నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది, ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నేను పిలిస్తే పరుగున ఇచ్చేస్తారు. వినట, నువ్వు పిలిస్తే దేవుడు పరుగు పరుగున వచ్చే ప్రార్థన అయి ఉండాలి నీది. హల్లెలూయా. ఆయన ఏమంటున్నాడు తెలుసా? మాట విన్నోళ్ళ కోసం దినమంతా నేను పిలుస్తున్నాను. హల్లెలూయా. మాట వినే మీరు ఆయన పిలవాలి. హల్లెలూయా. మాట వినే ప్రజల కొరకు దినమంతా ఆయన చేతులు చాపి ఆయన పిలుస్తూ ఉంటే, మాట వినే బిడ్డలుగా ఉన్న మీరు దినమంతా కూడా ఆయన్ని పిలవాలి. ప్రార్థనలు పరుగు పరుగున వస్తాడట. పిలిచేవారికి నా ఆసన్నుడు, ప్రార్థన చేసేవారి పక్కనే ఉండి ఉంటున్నాడు కదా. నా చెవులు మందం అవ్వాల, నా చేతులు కొరచైపోలే, నీ ప్రార్థన వింటా, నేను రక్షించడానికి సిద్ధంగా నీ పక్కనే ఉంటా. నీ ప్రార్థన ఎప్పుడెప్పుడు విందామా అని ఆసక్తిగా ఉంటాడు. కానీ నువ్వు వస్తావు, 2 ముక్కలు చెప్పి వెళ్ళిపోతావు. నేను చెప్పాను కదా, మన ప్రార్థన గదిలోకి దేవుడు మన పర్మిషన్ లేకుండా వచ్చినా వెళ్ళేటప్పుడు నేను పర్మిషన్ అడిగి వెళ్ళాలంట. అద్భుతమైన మాట చెప్పాడు సేవకుడు. అనగా నువ్వు ఎంతసేపు దేవుడితో మాట్లాడతావో దేవుడు ఆసక్తిగా వినాలని ఆశ కలిగి ఉంటాడు. సో నీ ప్రార్థన ఏం చేయాలి? దేవుణ్ణి కదిలించే ప్రార్థన అయి ఉండాలి. హబకుక్కు చేసిన ప్రార్థన వాదనతో సమానం. ఆ వాదనకు దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధ పర్వతము నుంచి ఆయన కావలి ఉన్న గోపురం మీదకి దేవుడు వచ్చి ఎవరితో మాట్లాడాడు? హబకుక్కు, నాతో వాదన పెట్టుకున్నావు కదా, నన్ను ప్రశ్నలు అడిగావు కదా, నన్ను ఇన్ని మాట్లాడినావు కదా, ఇన్ని రకాలుగా నన్ను క్వశ్చన్ చేసావు కాబట్టి నీకు ఆన్సర్ ఇస్తున్నా. సో ప్లీజ్ రైట్, రాసుకో, పలక మీద రాసుకో. ఎందుకు తెలుసా? నేను చెప్పే ప్రతి వాగ్దానం, నువ్వు రాసుకునే ప్రతి అక్షరము కూడా పొల్లు పోకుండా నెరవేర్చగలిగిన దేవుడు నేను చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నీ ప్రార్థన ఏం చేయాలంటే దేవుడు చెప్పాలి, రాసుకో. నువ్వు నేను అడిగింది ప్రతిదీ రాసుకో. అది ఒక్కటి కూడా పోకుండా నెరవేర్చదగినటువంటి నమ్మకమైన దేవునితో చెప్పే రోజు రావాలంటే నువ్వు ప్రార్థన చేయటం నేర్చుకోవాలి, ప్రార్థనలో బ్రతకాలి. హల్లెలూయా. ఆ ప్రార్థన దేవుణ్ణి కదిలించాలి. ఎక్కడికి? నీ దగ్గరికి కదిలించే ప్రార్థన అయి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2వ పాయింట్, నీ ప్రార్థన దేవుడు నీతో మాట్లాడే విధంగా ఉండాలి. ఎలా ఉండాలి నీ ప్రార్థన? నువ్వు చేసే ప్రార్థనకు దేవుడు కూడా నీతో మాట్లాడగా రెస్పాన్స్ ఇచ్చే విధంగా ఉండాలి. హబకుక్కు రెస్పాన్స్ ఇచ్చాడు లేదా? ఇచ్చాడు లేదా? ఇచ్చాడు. మరి ఇంకెవరికి ఇచ్చారంటే అబ్రహాం గారితో దేవుడు మాట్లాడాలని మాట్లాడలేదా? మాట్లాడాడు. అబ్రహాము దేవుడు వెతుకుతున్నాడు. అసలు దేవుడా ఎవరు నువ్వు? ఇదిగో మా నాన్న రోజుకో బొమ్మ చేసి అమ్ముతున్నాడు దేవుడు అని. ఇదిగో మా అన్నయ్యలు, నా సహోదరులు కూడా మా నాన్న చేసిన బొమ్మల్ని ఇదిగో రోజుకో బొమ్మను చేసి అమ్ముతున్నారు. ఎందుకు దేవుడా ఎవరు నువ్వు నాకు ఎవరో తెలుసుకోవాలనుకున్నాను చెప్పేసి అబ్రహాం ఏం చేశాడు? అడిగాడు. అడగడం అంటే దేవుడితో ప్రార్థన చేయటమే కదా. ఎలా అడిగాడు? ఎవరో తెలియని పరిస్థితుల్లో దేవుడిని అడిగాడు. దేవుడా ఎవరు నువ్వు? ఇదిగో మా నాన్న ఆ బొమ్మ అంటున్నాడు, మా అన్నయ్య ఈ బొమ్మ అంటున్నాడు, రోజుకో బొమ్మని చేస్తున్నాడు మా అన్నయ్యను మా నాన్న. కానీ వీళ్ళెవరో దేవుడికి, ఎందుకంటే వీళ్ళందరూ కూడా మా చేత చేయబడిన వాళ్ళు. కానీ మమ్మల్ని చేసిన వాడా నువ్వు ఎవరు అని ప్రార్థించగా అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. అబ్రహ్మ అంటే నేను ఎవరు ప్రభు అంటే, వెతుకుతున్న దేవుడు నేనేనయ్యా. ఇదిగో నీ కుటుంబం నుంచి బయటికి రా, ఎందుకంటే నీ కుటుంబం నీ దగ్గర నువ్వు కూడా విగ్రహాలకు వెళ్ళిపోతావు కాబట్టి నువ్వు బయటికి రా అని చెప్పి అబ్రహాముతో ఆయన అనుక్షణము కూడా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అందరినీ కూడా దేవుడు చెప్పిన ఒక మాటకి అబ్రహాం ఏం చేశాడంటే ఆ కుటుంబాన్ని అందరినీ కూడా వదిలిపెట్టేసి వారి యొక్క జనాంగాన్ని తీసుకుని అబ్రహాము బయటికి వెళ్ళిపోయాడు. బయటికి వెళ్తున్నప్పుడు శారమ్మ అడిగింది, అయ్యా యాడికి వెళ్దాం అంటే, ఏవో నాకు ఆకాశం నుంచి ఒక స్వరం వినపడింది, ఆయనే దేవుడు అంట, మనల్ని కలుగు చేసిన దేవుడు అంట, ఇదిగో పలానా చోటకి వెళ్ళమంటున్నాడు, వెళ్ళిపోదాం పదా. వెనక పనులు ఉన్నారు కొన్ని వందల మంది, చాలా ఆస్తుంది, గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి. వాటన్నిటి వెళ్తుంటే అందరూ అనుకున్నారు ఈయన మొన్నటిదాకా ప్రశాంతంగా ఒక చోట ఉన్నాం, ఈయన ఏంటో మన యజమాని ఆడికి తీసుకెళ్తున్నాడు అర్థం కావట్లేదు. కొండలు ఎక్కిస్తున్నాడు, అడవులు తిప్పుతున్నాడు. ఎక్కడికి వెళ్తున్నామో ఒక క్లారిటీ లేని ప్రయాణంలో వెళ్తున్నాం. అందరూ సనుక్కుంటున్నారు, కొనుక్కుంటున్నారు.
అబ్రాహాముని దేవుడు ఎక్కడ రమ్మన్నాడో అక్కడికి వచ్చిన తర్వాత అబ్రాహాం నిలబడి చూస్తున్నాడు ఆకాశం వైపు. అబ్రాహాంకి వెళ్ళి మిగతా వాళ్ళందరూ కూడా అబ్రాహాంకి వెళ్ళి చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు? అబ్రాహాం గారు ఆగిపోయారు, ఇప్పుడు మనం ఆగాలి. అబ్రాహాం గారు గాల్లో చూస్తున్నారు, మనం అబ్రాహాం గారికి చూడాలి. అబ్రాహాం గారు చెప్తున్నా, అయ్యా నాతో మాట్లాడిన వాడా, నన్ను ఇక్కడ రమ్మన్నావు, నన్ను ఏం చేయమంటావు అన్నప్పుడు నో ఆన్సర్. సారమ్మ అనుకుంది, మా ఆయనకి ఏదో పిచ్చిపెట్టేసింది. ప్రశాంతంగా ఉన్నాం పట్టణంలో, ప్రశాంతంగా ఎండలో లేకుండా గుడారంలో ఉన్నాం, కానీ నేను ఇక్కడ తీసుకొచ్చాడు ఈ రాళ్ళ మీద ఏంటి, గుట్ట మీద ఏంటి, మమ్మల్ని అందరినీ ఎండలో చంపేస్తానని చెప్పేసి అందరూ కూడా అలా చూస్తాను. అబ్రాహాంకి అబ్రాహాము పదే పదే మొరపెడుతున్నాడు, అయ్యా నువ్వు నాకు రమ్మంటే నేను వచ్చా, కానీ ఇక్కడ ఏం చేయమంటావు నాకు అర్థం కావట్లా, వీళ్ళందరూ నాకెళ్ళి చూస్తున్నాను, నీకెళ్ళి చూస్తున్నాను, నువ్వు నాకు కనపట్టలేదు, నీ స్వరం వినపట్లా. పదే పదే అయిన అబ్రాహాము నిరుత్సాహపడకుండా ఇంకా ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు. దేవుడి స్వరం వినపడింది. దేవుడికి స్తోత్రం కలుగునుగా. దేవుడు అబ్రాహాముతో మాట్లాడటం మొదలెట్టాడు, పరీక్షించాడు కొంత సమయం అబ్రాహాముని. అబ్రాహాముగా విశ్వాసం కోల్పోకుండా ఎదురుచు, నాతో మాట్లాడావు, నీ స్వరం నేనేం చేశా, విన్నా, నువ్వు నాతో మాట్లాడావు, నేను అది మర్చిపోలేను, కాబట్టి నువ్వు ఖచ్చితంగా వస్తావు నాకు తెలుసు అని చెప్పి అదే కొండ మీద నిలబడిపోయి చూస్తూ ఉన్నాడు. నేను విన్న స్వరం అబద్ధము కాదు. ఈ రోజున దేవుని స్వరము నీతో మాట్లాడాలి, దేవుని స్వరం నువ్వు వినాలి. అది ఎప్పుడు కలిగింది? నువ్వు ప్రార్థన చేసి నిస్వార్థంగా ప్రార్థన చేస్తావు. ఆ ప్రార్థనలో దేవుడు నీతో మాట్లాడటం ఖచ్చితంగా జరుగుతుంది. దేవుని స్వరం వినేవారిగా నువ్వు ఉండాలి. నీ స్వరం నీకు వినపడితే ఏ ఉపయోగం ఉండదు. నీ స్వరం దేవుడు విన్నప్పుడు దేవుడు కూడా నీకేం చేయాలా? ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఉన్నా, నాతో మీరు మాట్లాడారు, నేను మీతో మాట్లాడకుండా వెళ్ళిపోతే మీరు ఎంత బాధపడతారు? బాధపడతారు లేదు. ఏంటి సంతోషం దగ్గరికి వెళ్ళి మాట్లాడాము, సంతోషాన్ని ఏం సమాధానం చెప్పలేదని ఏం చేస్తారు? మనసును నొచ్చుకుంటారు, బాధపడతారు, అవునా? మరి మీ ప్రార్థన కూడా దేవుడి దగ్గర నుంచి నీకు సమాధానం రాకపోతే నువ్వు బాధపడే విధంగా ఉండాలి. దేవా ఇక్కడ అబుకు అదే చెప్తున్నాడు, బాధపడుతున్నాడు. నువ్వు ఎంతకాలం మౌనంగా ఉంటావు? నేను అరుస్తున్నా, కేకలు పెడుతున్నా, ఎంతకాలం మౌనంగా ఉంటావు అన్నప్పుడు అబుకుతో దేవుడు వెంట 2వ అధ్యాయంలో మాట్లాడేశాడు. దేవుడు నీతో మాట్లాడే ప్రార్థన అయి ఉండాలి. నీ ప్రార్థన నువ్వు చేసేయాలి, మాట్లాడా, నువ్వు ఎప్పుడు మాట్లాడుతావు అని కనిపెట్టుకోవాలి. సమయాలు ఏ విధంగా అయితే నిద్రలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడాడు, 3 సార్లు పిలిచినప్పుడు తనకు అర్థం కాలేదు, 4వసారికి ఏలీకి అర్థమైంది, ప్రవక్తకి. ఏలీ అన్నాడు, ఈసారి ఎవరిని పిలిస్తే నా దగ్గర రాకుండా చిత్తము ప్రభు అని, ఎందుకంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున ఏ సమయాలు వంటి స్వరం వినేవారిగా మీరు ఉండాలి. హల్లెలూయా. దేవుని స్వరం వినేవారిగా నీవు ఉండాలి. దేవుని స్వరం ఒక్కసారి నువ్వు వింటం మొదలు పెట్టావనుకో, బాలుడుగా ఉన్న సమయాలు, పరిచారకుడుగా ఉన్న సమయాలు ప్రవక్తగా దేవుడు చేశాడు. హల్లెలూయా. అబ్రాహాము ఆఫ్టర్ ఒక వ్యక్తి అంతే, కానీ ఈ రోజు విశ్వాసులకు తండ్రిని ఎవరు చేశారు? దేవుని స్వరం విన్నటువంటి అబ్రాహాము దేవుడి చేత ఎన్నుకోబడినాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని స్వరం వినేవాడిగా నువ్వు గనక ఉంటే నీ ప్రార్థనలో నిన్ను కూడా దేవుడు ఇలా ఉంచాడు, ఒక ఉన్నతమైన స్థానం దేవుడు ఇస్తాడు. అయితే నువ్వేం చేయాలా? కనిపెట్టుకోవాలి, ఎప్పుడు మాట్లాడతాడా దేవుడు అని. అబ్రాహాము కనిపెడుతున్నాడు, వెనక అందరూ సనుగుతున్నారు, గొనుగుతున్నారు. భార్య కూడా మా ఆయన పరుగు పోతా ఉంది, నా పరుగు పోతా ఉంది, నేను తీసుకొచ్చి నిల్చోబెట్టాడని ఆమె కూడా మనసులో నొచ్చుకుంది. కానీ ఆయన మాత్రం ఎప్పుడెప్పుడు ఆయన స్వరం ఎప్పుడు చిన్నపడుతుందా అని చెప్పి అబ్రాహాము ఎదురు చూశాడు. ఎదురు చూసినటువంటి అబ్రాహాము దేవుని స్వరాన్ని ఏం చేశాడు? విన్నాడు. ఈరోజు నీవు కూడా దేవుని స్వరం వినేవాడిగా నువ్వు ఉండాలంటే అది నీ ప్రార్థన వల్ల ఇంకోటి వల్ల కానే కాదు. సో మొదటి పాయింట్ ఏంటి? దేవుణ్ణి కదిలించే ప్రార్థన. 2వది దేవుడు నీతో మాట్లాడే ప్రార్థన. 3వది దేవుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఇన్వాల్వ్ అవ్వాలి. ఏం చేయాలి? దేంట్లోకి ఇన్వాల్వ్ అవ్వాలి? నీ లైఫ్లోకి ఇన్వాల్వ్ అవ్వాలి, అనగా జోక్యం చేసుకోవాలి. నువ్వు ప్రార్థన చేసావు, దేవుడు కదిలాడు, నీతో మాట్లాడాడు, అంత మాత్రమే కాదు, దేవుడు నువ్వు దేని గురించి అయితే ప్రార్థన చేశావో ఆయన జోక్యం చేసుకోవాలి. అనగా ఆయన వచ్చి ఇద్దరు గొడవ పడుతున్నప్పుడు మధ్యలో 3వ వ్యక్తులు ఏం చేస్తాడు? జోక్యం చేసుకుని ఇద్దరు సమాధానం పరుస్తాడు. అవునా కాదు? ఈ రోజున దేవుడు కూడా నీకు సమస్యకి మధ్య ఆయన జోక్యం చేసుకోవాలి. నీకు అండ్ ప్రాబ్లంకి, నీకు నీ కన్నీటికి, నీకు నీ పరిస్థితులకి మధ్యలో ఆయన ఏం చేయాలా? జోక్యం చేసుకోవాలి. అలా జోక్యం చేసుకున్నప్పుడు ఏమవుతుంది తెలుసా? నువ్వు సమాధాన పడతావు. నీ సమస్యకు ఆయన పరిష్కారం ఇస్తాడు, నీ సమస్య ఆయన తోడుంటాడు. అటువంటి ప్రార్థన నువ్వు అయి ఉండాలి. దేవుడు కదిలించాడు, కదిలింపబడ్డాడు, నీతో మాట్లాడాడు, అక్కడ ఆగిపోకూడదు. ఆయన ఏం చేయాలా? ఇన్వాల్వ్ అవ్వాలి. నీలో, నీ జీవితంలోకి రావాలి, నీ ఇంట్లోకి రావాలి, నీ బతుకులోకి రావాలి, నీ ప్రణాళికలోకి రావాలి, నేను నడిపించడానికి రావాలి.
మీ నాన్న ఎక్కడో నువ్వు ఫోన్లో మాట్లాడితే ఇక్కడున్న సమస్య తీరుతుందా? నువ్వు ఎక్కడికో ట్యూషన్కి వెళ్ళారు, మీరు వచ్చేటప్పుడు కరెంట్ పోయింది, నీకు ఆ రోడ్లోకి రావడానికి భయం, మీరు మీ ఇంటికి ఫోన్ చేశారు, ఎవరో ఎత్తారు, అన్నయ్యో తమ్ముడో ఎవరో ఫోన్ ఎత్తారు, ఫోన్ ఎత్తి మాట్లాడుతున్నారు, అరే ఇక్కడ చీకటిగా ఉంది, నేను నడవలేకపోతున్నా, నాకు భయంగా ఉంది, నాకేం చేయాలో తెలియదు అంటే, ఇదిగో కళ్ళు మూసుకు వచ్చాయి అని అనుకో. లేదు నేను ఫోన్లో మాట్లాడుతూ ఉంటాను, నువ్వు వచ్చాయంటే నీ భయం పోద్దా? లేదు, ఎవరో ఒకరు నీ యొద్దకు రావాలి, ఎవరో ఒకరు నీ దగ్గరికి వచ్చి నీ చేయబట్టుకోవాలి, ఎవరో ఒకరు నీ పక్కన నిలబడి ధైర్యంగా నీ పక్కన నడుస్తున్నప్పుడు అది చీకటి కాదు, అది ఎంత అంధకారమైనా నువ్వు ఏం చేస్తావు? ధైర్యంగా నడుస్తావా లేదా? నడుస్తావు. అది నీ తండ్రి అవ్వచ్చు, అన్న అవ్వచ్చు, చెల్లి అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు, ఎవరో ఒకరు ఏం చేయాలా? నీకు కలిగిన భయములో తోడున్నప్పుడు అప్పటిదాకా చీకటే, నువ్వు చూసిన చీకటే, నువ్వు చూసిన రోడ్లే, కానీ అప్పటిదాకా నువ్వు ఒంటరిదానివి. కానీ నీ పక్కన ఎవరైతే వస్తారో నువ్వేం చేయబడతావు? ధైర్యాన్ని పొందు. ఈ రోజున ఈ సమస్యలో అది ఎంత గొప్ప సమస్య అయినా కానీ దేవుణ్ణి ఇన్వాల్వ్ చేయాలి. దేవుడు కోరుకుంటాడు, ఎప్పుడు పిలుస్తుందో నా పెట్టాలి. అలా పిలిచినప్పుడు దేవుడు వస్తాడు. ఆయన ఇన్వాల్వ్ అయినప్పుడు, ఆయన జోక్యం చేసుకున్నప్పుడు నీ కంటి ముందు కొండంత శ్రమ అయినా కానీ అప్పుడు ఏమైపోతే తెలుసా? నువ్వు ధైర్యంగా ఎదుర్కొంటావు. హల్లెలూయా. అలా ఆయన రావాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. అంత గొప్ప ప్రార్థన ఇది అవ్వాలి. అంత గొప్ప తలంపుతో కలిగిన ప్రార్థన, దేవుణ్ణి కదిలించే ప్రార్థన, దేవుడు నీకు సమాధానం చెప్పే ప్రార్థన, మాట్లాడే ప్రార్థన. అలాగే మూడవది, దేవుడు జోక్యం చేసుకునే ప్రార్థన అయి ఉండాలి. అలా అవ్వకపోతే నీ ప్రార్థన విలువలేనిది అయిపోతుంది. మరి దేవుడు జోక్యం చేసుకున్నాడు, పరిశుద్ధ గ్రంథాలంటే జోక్యం చేసుకున్నాడు. మా అందరికీ తెలుసు, షడ్రకు మేషకు అబెద్దునగో ఎప్పుడు మాట్లాడుకుంటాం, అవునా? అలా ఏం చేశారు? దేవుడిగా మొరపెట్టారు, ప్రభువా నీవు తప్ప దేవుడు ఎవరు లేరు, ఎవరు లేరు. కానీ రాజేమన్నాడు? నా బొమ్మకు మొక్కకపోతే మీ ముగ్గురిని అగ్నిగుండంలో పడేస్తా, పడే నీ దేవుడు కాపాడదామని చూస్తా. నా దేవుడు కాపాడటానికి సమర్థుడు. ఒకవేళ కాపాడలేకపోయినా ఆయనే మా దేవుడు. దేవుడు జోక్యం చేసుకున్నాడా లేదా? దేవుడు కదిలాడా లేదా? దేవుడు మాట్లాడాడా లేదా? ఎలా జోక్యం చేసుకున్నాడు? నిప్పుల గుండంలో వారి పడిన వెంటనే ఆయన కూడా వచ్చేసాడు. హల్లెలూయా. ఆయన కూడా జోక్యం చేసుకున్నాడు. వారి ఎంట్రుకలో ఒక ఎంట్రుక కూడా ఏమవలేదు, కాలిపోలేదు. ఒక వస్త్రపు చెంగు దాంట్లో ఉన్నట్టు ఒక నూలు కూడా మడత పట్టుకోలేదు. దేవుడు జోక్యం చేసుకుంటే అగ్నిగుండం లాంటి శ్రమ అయినా కానీ ఎలా ఉంది? ఆహ్లాదకరంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. జోక్యం చేసుకోవటం అంటే ఆయన ఎక్కడో ఉండి ఏం మాట్లాడు, ఆయన జోక్యం చేసుకుంటే ఆయన పక్కనే ఉంటాడు. ఎవరికి స్తోత్రం కలుగును గాక. అనగా దేవుడు నీతో కలిసి ఉండాలి, నీతో కలిసి ఆయన ఉండాలని కోరుకోవాలి. నీ ప్రార్థన చేస్తావని ఎదురు చూడాలి. దేవుడు నీ లైఫ్లోకి రావాలి, నీ కుటుంబంలోకి రావాలి. ఇంట్లో చాలా చోట్ల గొడవలు జరుగుతూ ఉంటాయి. నీ ఇప్పుడు చెప్తా ఉంటాయి, ఇంట్లో గొడవలు జరిగినప్పుడు పిల్లలు అని అనకుండా ఏం చేయాలా? వారి ఇరువుల మధ్య నువ్వు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నీ ప్రార్థన ఏమైతే తెలుసా? ఆ పరిస్థితులకు దేవుడు పరిష్కారం చేస్తాడు. నీ ప్రార్థన ఆ కుటుంబంలోకి ఏం జరుగుతుంది? దేవుడిని జోక్యం చేసుకొని దేవుడు సమాధానపరిచి వారి హృదయాలు ఏం చేస్తాడు? సమాధానపరుస్తాడు. ఒక నెల రోజుల క్రితం నాకు ఒక సమస్య ఎదురైంది మా ఇంటి దగ్గర. ఆ సమస్య ఎంత పెద్ద సమస్య అంటే చాలా భయంకర సమస్య. నాకు ఒక వ్యక్తికి సమాధానం లేకుండా అయిపోయింది, ఫ్రెండ్స్ ఇద్దరం కలిసి. దానికి ముగింపు పలకదేమో అనుకున్నాను. పోయిన ఆదివారం ఇక్కడ ప్రార్థన చేసి కిందకి వెళ్ళంగానే ఇదే రోడ్డు మీద ఒక శత్రుత్వంతో కూడినటువంటి సమస్యను దేవుడు జోక్యం చేసుకొని మరలా మమ్మల్ని ఏం చేశాడు? మరలా మిత్రులను చేశాడు. దేవుడికి స్తోత్రం కలిగింది. అన్న చూశాడు. హల్లెలూయా. దేవుడు జోక్యం చేసుకుంటే శత్రువు మిత్రుడు అయిపోతాడు. సమస్యలు మీ ఎదురు నుంచి తొలగిపోతాయి. మిగతా బాధ్యత ఎవరిది? ఎవరిది బాధ్యత? ఆయనదే. దీనికి సంబంధం లేదు. ఆయన నీ యొద్దకు వచ్చినప్పుడు, ఆయన నీ సమస్యలు జోక్యం చేసుకున్నప్పుడు ఆ సమస్య నీది కాదేక దేవుడికి అప్పగించేస్తాడు. ఆయన చూసుకుంటాడు. నువ్వు చూసుకో, మనం పక్కన చూసుకుంటా అంటాడు. ఈ రోజున మనం స్టేటస్లో వస్తాయి, యేసుప్రభువు గారు మన ముందు ఉన్నట్టుగా, గొడుగు పట్టుకున్నట్టుగా మన మీద ప్రేమ పడాలి. కానీ అది అక్కడితోనే కాదు, అది నీ లైఫ్లో నెరవేరాలి. అది నువ్వు వెళ్తున్నప్పుడు నువ్వు భయపడే స్థితిలో ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా దేవుడిని ఇన్వాల్వ్ చేసేదానిగా ఉండాలి. ప్రభువా నా గృహంలోనికి రండి, నా బ్రతుకులోనికి రండి ప్రభువా, నా జీవితం ఇలా ఉంది ప్రభువా, నా జీవితం రండి, మా అమ్మ నాన్న పరిస్థితి ఇలా ఉంది, ఇలా రండి, నా కుటుంబంలో ఈ శ్రమ ఉంది, ఈ శ్రమ నుంచి నాకు విడుదల దయచేయండి. నేను సమాధానం ఉండలేకపోతున్నా ప్రభు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఇన్వాల్వ్ అవుతాడు. అలా ఇన్వాల్వ్ అయినప్పుడు శ్రమ నీతో ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది
నీ ప్రార్థన దేవుణ్ణి కదిలించే ప్రార్థన. రెండవది నీ ప్రార్థన దేవుడు నీతో మాట్లాడే ప్రార్థన. మూడవది దేవుని ప్రార్థన నీ లైఫ్లో జోక్యం చేసుకునే ప్రార్థన. ఎవరెవరిని జోక్యం చేసుకుంటే శడ్రకు మేషకు అబెద్నెగోతో జోక్యం చేసుకున్నాడు, యోసేపు జీవితంలో జోక్యం చేసుకున్నాడు, దానియేలు విషయంలో జోక్యం చేసుకున్నాడు, అలాగే దావీదు చేత పాపం చేసిన తర్వాత మరలా జోక్యం చేసుకున్నాడు. ఇలా చూస్తే అనేక మందిలో జీవితంలో ఆయన ఏం చేశాడు, జోక్యం చేసుకుని మరి ఇన్వాల్వ్ అయ్యి వారిని పరిష్కరించాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, గెలిపించాడు కూడా. ఇక 4వ పాయింట్, దేవుడు నీ ప్రార్థన ద్వారా నిన్ను స్వస్థపరచగలగాలి. యు ప్రే ద గాడ్ అండ్ హీ ఈస్ హీలింగ్ ఫర్ యూ. దేవుడు నీ ప్రార్థనకు నిన్ను స్వస్థపరిచే విధంగా కూడా ఉండాలి. వచ్చిందన్నా? ఈ ప్రార్థనకు దేవుడు ఏం చేయాలా, నిన్ను స్వస్థపరచాలి. మరి ఎవరు స్వస్థ పొందుకున్నారు? ప్రార్థించగా, విశ్వాసముతో ప్రార్థించగా. బైబిల్లో ఉంది, విశ్వాస సహితమైన ప్రార్థన ఒక రోగిని స్వస్థపరచును. ఈరోజు నీ ప్రార్థన ఏం చేయాలంటే స్వస్థత పొందాలి. మొన్న ఒక వీడియో చూశాను, తన తండ్రి సన్నగా అయిపోయి ఏదో రోగముతో మరణాపాయ స్థితిలో ఉంటే ఆ చిన్న బిడ్డ, నా తెలిసి ఒక 4-5 years ఉంటాయి, ఆ పాప ప్రార్థన చేస్తుంది, కన్నీరు చేత ప్రార్థన చేస్తుంది. కన్నీరు చేత ప్రార్థన. ప్రభువా నువ్వు స్వస్థ, హిందీలో చేస్తున్న అమ్మాయి, నువ్వు స్వస్థత చేస్తావు, నువ్వు గొప్ప దేవుడు అయ్యా అని ఆ చిన్న బిడ్డ తండ్రి కొరకు ప్రార్థన చేస్తావు. ఈరోజు మన ప్రార్థన స్వస్థపరిచే విధంగా ఉండాలి. మిమ్మల్ని చూసి 10 మంది ఏం చేయాలో తెలుసా, పిలిచి ప్రార్థన చేయించుకోవాలి. మీలో దేవుడు ఉన్నాడని, మీ ప్రార్థనకి చెవి ఎగ్గుతాడని. మొన్న జ్యోతెక్క వచ్చింది మా దగ్గరికి, దేని కొరకు ప్రార్థన చేయించుకుని వెళ్దామని వచ్చింది. నా చేతిలో ఏం లేదు, నాకేం మాయమంత్రాలు కూడా రాదు. తన సమస్యను నేనేం చేశాను, దేవుని పాదాల దగ్గర పెట్టాను, దేవుని ఇన్వాల్వ్ చేశాను. ఇన్వాల్వ్ చేసినప్పుడు మొన్న ఏ డాక్టర్లు అయితే ఆ లోన బేబీకి కిడ్నీ లేదు, అక్కడ వాపు వచ్చింది ఏంటి కాబట్టి ఈ బిడ్డ బయట రావడం కంటే ఇలాగని ఎవరైతే అన్నారో, మొన్న అదే హాస్పిటల్కి వెళ్ళింది తను. అని అన్నారంట, లోన్ అంతా బాగానే ఉందమ్మా, బిడ్డ బాగానే ఉన్నాడు, అబ్బాయి కిడ్నీ కూడా ఉంది, బాబుతో పాపకు కిడ్నీ కూడా ఉంది, సో ఉమ్మనీరు ఉంది, ఇది కూడా ఏమైపోద్ది, తగ్గిపోద్ది, నువ్వేం చేయొద్దు, భయపడద్దు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. దేవుడు స్వస్థపరుస్తాడో లేదు. మళ్ళీ ఆ డాక్టర్లే చూసింది మళ్ళీ ఇంతకు ముందు కూడా, ఏమని, కిడ్నీ లేదు, వాపు ఉంది, నీరుందని చెప్పిన అదే డాక్టర్ చెప్తున్నారు ఏమని, అంతా బాగుంది. ఇది నా గొప్పతనం కాదు, ఆ బిడ్డనుకుంది, పలానా సేవకుడితో ప్రార్థన చేయించుకోవాలి, పలానా ప్రార్థనకి వెళ్ళాలి, దేవుడి సహాయం కోరని ఇద్దరు భార్యాభర్తలు అనుకున్నారు. దేవుడు ఏం చేశాడు, స్వస్థత కలిగించాడు. దేవుడికి స్తోత్రం కలిగించాడు. మన ప్రార్థన స్వస్థత కూడా ఇవ్వగలదు. హల్లెలూయా. అది కూడా ఎలాంటి ప్రార్థన, విశ్వాస సహితమైన ప్రార్థన. దేవా నువ్వు చేస్తావు నాకు తెలుసు, సో నువ్వు ఇన్వాల్వ్ అవుతావు కదా మా ప్రార్థన చేయగలని, సో నేను ఇన్వాల్వ్ చేస్తున్నా, నేను అప్పగిస్తున్నాను, వాళ్ళకి స్వస్థత కలిగించు. దేవునికి స్తోత్రం కలుగు. హల్లెలూయా. మరొకటి 5వ పాయింట్గా చూస్తాను, నీ ప్రార్థనకు దేవుడు ఏం చేయాలో తెలుసా, నీ జీవితాన్నే మార్చాలి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ జీవితం ఏం చేయబడాలి, మార్చబడాలి. అనగా ఇప్పుడు ఇలా ఉన్నావు, ప్రార్థన చేసావు, నెక్స్ట్ వారానికో నెక్స్ట్ ఆదివారానికో నీ లైఫ్ ఏం చేయాలి, కనీసం ఒక్క అడుగున ముందుకు రావాలి, దేవుళ్ళలో మార్చబడాలి. నీకున్న సమస్య నుంచి నువ్వు బయటకు వచ్చాన ఆలోచన నీకు రావాలి, పక్కడికి రాకపోయినా నీకు రావాలి. దేవుడిని సహాయం కోరి అనేక మంది వారి జీవితాలు మార్చుకున్నారు. ఈ విజయవాడలో, ప్రపంచ దేశాల్లో కూడా అనేక మంది విచారులు, అనేక మంది దొంగలు. మొన్న ఒక వీడియో చూశాను, స్టోట్టపురం, అది చాలాసార్లు చూస్తే మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను, కొంచెం మనకి దగ్గరలో ఉంది స్టోట్టపురం. ఈ స్టోట్టపురం అనే ఆ ప్రాంతం మొత్తం దొంగలే. ఆ స్టోట్టపురం దొంగలు పట్టుకున్న పోలీసులు కూడా వెళ్ళేవాళ్ళు కదా, భయం అంట వాళ్ళకు కూడా, భయంకర దొంగలు. వాళ్ళ దగ్గర ధనం, బంగారం, వాళ్ళు వెళ్ళే రైల్లో కూడా ఆఖరికి దొంగతనాలు చేసేవాళ్ళు. అంత గొప్ప స్టోట్టపురం అనే ఆ దొంగల ఏరియాని ఇప్పుడు వాళ్ళందరూ ఏం స్టేట్మెంట్ ఇస్తున్నారు తెలుసా, మా ఊరు స్టోట్టపురం తీసేసి సువార్తపురం అని పెట్టండి, ఒక్క దొంగ కూడా లేడు మా ఊర్లో. హల్లెలూయా. మా ఊరోళ్ళందరూ కూడా దేవుడిని నమ్ముకున్నారు. ఒకప్పుడు భయంకర దొంగలు. ఎలాంటి దొంగ అంటే వాళ్ళు ఒక ఇంటికి వెళ్ళి చూస్తే ఆ ఇల్లు అయిపోయినట్టే. పలానా గూడ్స్ ట్రైన్లో పలానా సామాన్లో బంగారం ఇది వెళ్తుందంటే రన్నింగ్ ట్రైన్లో కూడా అందరూ దూరిపోయి అవసరమైతే వాటిని ఓసలతో కోసి
ఆ బంగారాన్ని కూడా దొంగిలించేంత గొప్ప దొంగలు అంట అక్కడ ఆ ప్రాంత ప్రజలు. పోలీసులు కూడా భయపడేవాళ్ళు అక్కడికి వెళ్ళటానికి. అలాంటి వారు సాక్ష్యం ఇస్తున్నారు. మాకు సువార్తపురం అని పేరు తీసి సువార్తపురంగా పెట్టండి దయచేసి. హల్లెలూయా. ఒక్క దొంగ కూడా లేదు. ఏ సేవకుడు వెళ్ళి ప్రార్థన చేశాడు? మొదటిగా పోలీసులు వెళ్ళలేని ఆ ప్రాంతానికి అసలు సేవకుడు మరి ఎంతమంది వెళ్ళారు నాకు తెలియదు కదా. మిషనరీ అనేక మంది వెళ్ళగా ఏ సేవకుడు దేవుడు నడిపించాడో తెలియదు. ఆ ఒక్క సేవకుడి ద్వారా ఇద్దరు మారారు. సియోన్ మందిరం ముగ్గురు మారారు, నలుగురు మారారు. ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఏం చేశారంటే ఆ సువార్తపురం అనే ఊరంతా, ఒక వీధి కాదు, ఆ సువార్తపురం ఒక ఊరంతా కూడా ఏమైపోయింది? దేవుణ్ణి నమ్ముకొని సేవకులు వచ్చారు దొంగల్లో నుంచి. హల్లెలూయా. దొంగల నుంచి సేవకులు అయ్యారు. హల్లెలూయా. దొంగ సొమ్ముతో తిన్న వాళ్ళు ఈ రోజున దేవుని చేత పోషించబడుతున్నారు. హల్లెలూయా. ఈ రోజున వారి జీవితాలు ఎవరు మార్చారు? దేవుడు మార్చారు. అనగా ఆ సేవకుడి కన్నిటి ప్రార్థన అనేక మంది కొరకు ప్రయాసపడ్డ ఆ సేవకుడు నేను చాలా అభినందిస్తున్నాను. మన కొరకు కూడా మనం కూడా ఏం చేయాలంటే మన ప్రార్థన ఒక్కనైనా స్వస్థపరచాలి. మన ప్రార్థన అది ఏ స్వస్థన అవ్వచ్చు, ఆత్మీయ స్వస్థ అవ్వచ్చు, బలహీనమైనటువంటి అనారోగ్యమైన అవ్వచ్చు. మేము హాస్పిటల్లో ఉన్నాం. సారీ మా ఆదామన్న వారు బాగోకపోతే వెళ్ళినప్పుడు ఆదామన్న పరిస్థితి కూడా ఏమన్నారంటే సరిపోతారు. మా దగ్గర శక్తి లేదు, బలం లేదు, మేము కూడా నార్మల్ పర్సన్స్. కానీ మాకున్నటువంటి ఆలోచన అలాగే చిన్న వాళ్ళ నాన్నగారి విషయం ఇద్దరు ప్రార్థన చేసి తర్వాత ఆదామన్న విషయంలో వెళ్ళినప్పుడు ప్రియాంక కూడా వచ్చినట్టుంది. పక్కన ఒక పాప షుగర్ ఎక్కువైపోయి 13-14 సంవత్సరాల పాప వెలువెళ్ళు ఆడిపోతూ ఉంటే డాక్టర్ అప్పటిదాకా పట్టించుకున్న డాక్టర్లు 4-5 డాక్టర్లు వచ్చి ఈ చేతికి 3 సెలైన్లు ఈ చేతికి 3 సెలైన్లు పెట్టి ఆ అమ్మాయిని ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ అమ్మ అనుకుంది నా కూతురు చనిపోతారు. నేను అడిగి అమ్మ ఏమైంది అమ్మ అంటే వాళ్ళ అమ్మ నాకు రెస్పాండ్ ఇవ్వలేదు. నేను అలాగే చూస్తా కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అప్పుడు ఒక ఆవిడ చూసాయా మీరు సేవకులా అంటే అవునంటే అంటే ప్రార్థన చేయమన్నప్పుడు వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు ఆ తల్లిగారు చెప్పిన ఏమవుతుంది. ఎందుకంటే మేము ఎన్నో విషయాల్లో దేవుడిని అడిగాం, దేవుడు ఇన్వాల్వ్ అయ్యాడు స్వస్థపరిచి. ఇప్పుడు ఈ పాపకు కూడా ఏమవ్వదు మీరు భయపడదంటే కాదయ్యా నిన్నటిదాకా ఎవడో పట్టించుకోరా మా పాప. కానీ ఇంతమంది వచ్చి ఇప్పుడు అడావిడ చేస్తుంటే నాకు ఏం కలుగుతుంది భయని పాప గోడ అవతల గోడ కింద కూర్చొని ఏడుస్తూ ఉంది, పొల్లి ఏడుస్తూ ఉంది. అని దేవుడు గొప్ప దేవుడు. హల్లెలూయా. స్వస్థత ఇవ్వగలిగిన గొప్ప దేవుడు. దేవునికి స్తోత్రం. అది నా శక్తి నా బలమో కాదు, ఎవరి వల్ల? దేవుడు ఇచ్చినటువంటి ధైర్యం ఏంటంటే ప్రార్థన చేస్తే స్వస్థత ఇస్తాడని నమ్మకం నాకు ఉంది. హల్లెలూయా. ప్రార్థన చేయక దేవుడు వింటాడు, స్వస్థత ఇస్తాడు. ఎందుకంటే ఎన్నో అద్భుతాలు మేము కళ్ళారా చూసాం. ఇప్పుడు ఈ బిడ్డను కూడా ఏం చేస్తాడు దేవుడు? స్వస్థిస్తాడు. తర్వాత 4 రోజుల తర్వాత మేము డిశ్చార్జ్ అయ్యి వచ్చాం. తర్వాత ఫోన్ చేస్తా తల్లిందయ్యా మీ చర్చి ఎక్కడో చెప్పండి, మేము వచ్చి సాక్ష్యం. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు మన ప్రార్థన ఎలా ఉండాలి? ఎదుటి వాటి స్వస్థతపరిచే విధంగా ఉండాలి. అలాంటి గర్వపడకూడదు. దేవ నా ప్రార్థన వింటావు, నా ప్రార్థన కదులుతావు, నువ్వు ఇన్వాల్వ్ అవుతావు, స్వస్థత పొందుకుంటావు. రేపటి రోజున వారంతటా వారు చేంజ్ చేయాలి. ఇక్కడ సాక్ష్యం దేవుడికి కావాల్సిన గొప్ప సాక్ష్యం. ఈ రోజున యవన బిడ్డలారా మీ యవన కాలం మంది మీరు చేసే ప్రార్థన ఎలా ఉండాలి? దేవుడిని కదిలించాలి. నెక్స్ట్ దేవుడు నీతో మాట్లాడే అనగా సమాధానం చెప్పే స్థితిలో ఉండాలి. 3 ఆయన ఇన్వాల్వ్ అవ్వాలి, జోక్యం చేసుకునే విధంగా నీ ప్రార్థన ఉండాలి. 4 దేవుడు స్వస్థపరిచే విధంగా ఉండాలి. తర్వాత 5 చూస్తే నీ జీవితాన్ని దేవుడు ఏం చేయాలా? మార్చాలి. నువ్వు ప్రార్థన చేస్తే నీ బ్రతుకును బట్టి నేను ఒక దొంగనై ఉండి నువ్వు మారరా అంటే ఏమంటావు? ముందు నువ్వు మారరా అంటావు. సో మన బతుకును బట్టి ఎదుటోడు ఏం చేయాలా? మార్పు చెందాలి. హల్లెలూయా. అనగా మనము దేవుళ్ళు ఎదుగుతున్నప్పుడు నిన్ను దూషించిన వాళ్ళు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఇప్పుడు వస్తుంటే ఒక తల్లిగారు నాకు ఎదురయ్యారు. ఒకప్పుడు ఆవిడ చేత మేము చాలా అవమానపడ్డాం. ఆ తల్లిగారు ఏమంటారు తెలుసా? ఏందయ్యా ఇక్కడ నుంచి వెళ్ళిపోయారంట, మనం మాకు వెళ్ళిపోయాం. దూషించిన ఆవిడే అంటుంది మన దేవుడు గొప్పోడయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. మన బ్రతుకు ఎన్ని శ్రమలున్నా బాధలున్నా కానీ మనము మన జీవితాన్ని మార్చుకుంటే మనల్ని బట్టి ఎదుటికి ఏమొస్తుంది? మనం కూడా మారాలి. ఆవిడ ఎప్పుడు ఆ మాట అనలేదు, ఇప్పుడు బొట్లు పెట్టి ఉండేది. ఈరోజు అంటుంది ఇప్పుడు మన దేవుడు గొప్పోడయ్యా. ఆమె ఎప్పుడు వెళ్ళింది నాకు తెలియదు కానీ మన దేవుడు గొప్పోడయ్యా అంటారు. దేవుడికి స్తోత్రం కలిగింది కానీ ఆ వాళ్ళు మాట తీరు మారింది. ఆ మొక్క ఉన్నటువంటి ఆ కఠినత్వం పోయింది. కారణం ఎవరు? దేవుడే. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి యవన బిడ్డలారా ఈ యవన కాలం మందు
మీరు ఈ 5 విషయాలు, 6వ విషయం కూడా 2వ వాక్యానికి తగ్గట్టుగా ఉంది కాబట్టి నేను చెప్పట్లేదు. ఈ 5 విషయాలు ప్రాముఖ్యం నీ ప్రార్థనలో ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకు మారదు నీ జీవితం? ప్రార్థన లేకపోవటం వల్ల. ఎందుకు మారదు నీ బ్రతుకు? ప్రార్థన లేకపోవటం వల్ల. ఎందుకు స్వస్థ పొందుకోవు? ప్రార్థన లేకపోవడం వల్ల. ప్రార్థన లేకపోతే నువ్వు ఎన్ని చేసినా కూడా శూన్యమే. ప్రార్థన లేకపోతే నీ జీవితం అంధకారం ఉంటుంది. కుటుంబంలో సంతోషం, సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, శ్రమలు నేను ఎంత వాక్యం చెప్పినా కానీ మొదటగా మీకు చెప్పే వాక్యం ప్రయోగం జరిగేది నా మీదే. మీకు ఏ వాక్యం చెప్పినా మొదటి ప్రయోగం నా మీద చేస్తాడు దేవుడు. అంటే ఏంటి? నేను తట్టుకుంటానే తట్టుకోను. చెప్పావు కదా బాగానే ఫ్యాన్ కింద నుంచొని, ఇప్పుడు నీకు నేనేం చేస్తాను నాకే పెడతాడు. ఇప్పుడు ఏం చెప్పా నాకు ఉంటుంది రేపు నుంచి. దేవునికి స్తోత్రం కలుగునక. ఎందుకు తెలుసా? మీకు చెప్పే ముందు దేవుడు నాతో మాట్లాడినప్పుడే నీతో మాట్లాడతాడు. అనగా నేను కూడా మీలాగే వింటున్నాను దేవుడు. ఇంకో గొప్ప విషయం, మళ్ళీ రేపు ఇదే వాక్యాన్ని మళ్ళీ నేను ఏం చేస్తాను, వీడియో పెట్టుకొని చూస్తాను దేవుడికి ఏం మాట్లాడాడు. విన్నప్పుడు ప్రార్థన చేయాలని ఆలోచన కలుగుతుంది. ఆ ప్రార్థన ఉన్న పాయింట్ నాకు అర్థమవుతుంది. ఆ పాయింట్ ఏం చేస్తానంటే ఈ 5 పాయింట్లు మళ్ళీ నేను రిమైండ్ చేసుకున్నప్పుడు నేనేం చేస్తాను, బలపడతాను. అలాగే మీరు కూడా బలపడాలి. ప్రార్థన చేయండి, ఏడవకండి. దేవుడు ఏడవమని ఎక్కడా చెప్పాలి. ఎప్పుడు ఏడవాలి తెలుసా? ఈ పాపాన్ని ఒప్పుకునేటప్పుడు ఏడు, కన్నీళ్ళ చాలు. ఊరుకుని ఏడవకండి. ఊరుకుని ఏడవడం వల్ల ఏమైందంటే నువ్వు చాతగాని కూడా వెళ్ళిపోతావు. దేవుడు అన్నాడు, నువ్వు నాకేమి ఇవ్వబా, నాకు నువ్వు రూపాయి కూడా ఇవ్వద్దు, ఒకటే చేయి, ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేయి, నేను కదులుతా. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయి, నేను నీతో మాట్లాడతా. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయి, నేను జోక్యం చేసుకుంటా. నువ్వు ప్రార్థన చేయి, నేను స్వస్థపరుస్తాను. నువ్వు ప్రార్థన చేయి, నీ బతుకు నేను మారుస్తాను. నువ్వు ప్రార్థన చేయకుండా నువ్వు ఏం చేసినా కూడా వృధావు. హల్లెలూయా. ప్రార్థన దేవునితో మాట్లాడు. ఆ మాటలు ఎలా ఉండాలి తెలుసా? వాదనతో ఉండాలి. ఆ ప్రార్థనలో దేవుడు నీ వాదన ఒక్కొక్కసారి నా పిల్లలు ఏడిపిస్తారు. అంటే నువ్వు ఎందుకు చెయ్యో, మొన్న అన్నాడంట ఆడు 5 రూపాయలు తల్లి, నువ్వేం తల్లివని. ఆ మాట అనిపించుకోవడం కోసం ఏం చేసింది సరే అడిగిన అమ్మని ఇచ్చారు. ఎందుకని? అది వాదన పెట్టుకుంటాడు మాతో. తల్లిదండ్రులతో వాడు వాదన ఎలా ఉంటుందంటే మాకు అమ్మో వాడికి అంటాడేమో అని ఏం చేస్తాం, తల్లిదండ్రులు నిరూపించుకోవడం కోసం 5కి 10 ఇస్తాం. దేవుడు కూడా అదే చేస్తాడు. నా బిడ్డకి అడిగిందంటే రెండోసారి అడిగించుకోకూడదని ఆయన కూడా ఏం చేస్తాడు, మీ వాదనకు ఆయన ప్రత్యుత్తరం ఇస్తాడు. హల్లెలూయా. దేవునికి కావాల్సింది మొదటగా నువ్వు మాట్లాడటం కావాలి. అంటే ఆయనకి ఏమవుతుంది? ఆ మాటలో ప్రార్థనలో నువ్వు మాట్లాడతావో, వాదన పెడతావో, అలుగుతావో, సొనుగుతావో, కొనుగుతావో, ఏదైనా కానీ ఓన్లీ యూ అండ్ యువర్ గాడ్, ఇద్దరే తప్ప అని కోరుకుని అదే మాట్లాడు, తిట్టు, అరువు, వాదన పెట్టు. ఏం మాట్లాడతావు? క్వశ్చన్ వేయి నా మీద. నీకే డౌట్ ఉంది, నీకే శ్రమ ఉంది, అడుగు, నేను ఉన్నానుగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఏమని పెట్టలేరా? ఈ 3వ క్లాస్లో, మొదటి క్లాస్లో మారు మనసు గురించి తెలుసుకున్నారు. 2వ క్లాసులో కష్టాల్లో దేవుడితో ఎలా ఉండాలో నేర్చుకున్నారు. 3వ క్లాసులో ప్రార్థన ఏ విధంగా చేయాలి, ప్రార్థనతో భూలోకం ఉన్న నీ దగ్గరికి పరలోకం ఉన్న దేవుడు ఏ విధంగా రావాలి, ఏ విధంగా నీ జీవితాన్ని మార్చాలో తెలుసుకున్నారు. ఈ 3 క్లాసులు మీ జీవితానికి కూడిపెట్టి దేవునికి స్తోత్రంగా ఇప్పుడు మర్చిపోకండి. ప్రార్థన ఇస్ ఇంపార్టెంట్. ప్రతి విషయంలో ప్రార్థన చేయండి. నువ్వు ఏ విషయంలో ప్రార్థన చేస్తావో ఆ విషయం నీ దగ్గర నుంచి పరిష్కరించబడేదాకా నువ్వు ప్రార్థన చేయి, వదిలిపెట్టబాక. అదే దేవుడికి కావాలి. హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆ దేవుడు ఇచ్చినటువంటి వాక్యాన్ని నేను ఉంచుతా ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు మీ హృదయాల్లో భద్రపరచును కాక. మీరు కూడా ఏం చేయండి, పలకల మీద రాసుకోండి. అభోగుత అన్నాడు కదా, అనలేదు అభోగుత, పలకల మీద రాయి. దేవుడు అంటే ఈరోజు నువ్వు కూడా పుస్తకంలో రాయి. నీ హృదయం అనే పలకల మీద ఈ 5 వాక్యాలు రాసుకో. ఒక్కొక్కటి ఎలా పోద్దో నువ్వే చూసుకుంటావు. నువ్వేం చేయాలా? కొట్టేస్తావు. నువ్వు ఇది నెరవేర్చావు. సో ఐఎమ్ ఫ్రీ. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించుకుంటా. వెత్తబడిన వాక్యాన్ని బట్టి ఏమని పెట్టారా ప్రార్థన చేద్దాం. మీకు 5 వాక్యాలు ఏం అర్థమైంది? దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడాడు. ఆయన స్వరం వినేదానిగా నువ్వు ఉండాలి. ఆయన్ని కదిలించే ప్రార్థన ఇదై ఉండాలి. నీ ప్రార్థనకు ఆయన చెవియొగ్గుతాడే నమ్మకం ఫస్ట్ నీకు ఉండాలి. ఏ సమస్య అయినా, ఏ శోధన అయినా కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు శోధనలో ప్రవేశించకుండా ఉండటానికి ప్రార్థన చేయి. ఆ ప్రార్థన ఎలాంటి ప్రార్థన? ఈ 5 వాక్యాలు, అది 5 అంశాలు నువ్వు పొందుకునే ప్రార్థన అయి ఉంటావు. ఈరోజు నా ప్రార్థన నువ్వు చేయగలుగుతున్నావా? ఈరోజే ప్రారంభించు. ఈ 5 అంశాలు గుర్తుపెట్టుకో.
ప్రార్థన పరుడుగా, ప్రార్థన పరురాలిగా ఉండు. నీ జీవితం ఎందుకు మారదా అని చూసుకుంటాడు. నీ కుటుంబం ఎందుకు ఇంకా చీకట్లో ఉంటుందని చూసుకుంటాడు. ఇంకా నీ ముఖం మీద ఆ దిగులు చింత ఎందుకు ఉంటుందని చూసుకుంటాడు. దేవుడు రావడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, ఆయన ఆహ్వానించుకుంటే నువ్వు సిద్ధంగా లేకపోతే బుద్ధి లేని కన్యకల్లాగా నువ్వు బయట విడవబడతావు. ఆయన రాబోతున్నాడు. బుద్ధి కలిగిన 5 కన్యకలు ఏ విధంగా అయితే ఉన్నారు, ఈరోజు నీ 5 అంశాలు కూడా ఒక కన్యకలుగా నీతో ఉండునుగా. ఈ 5 అంశాలు ఒక 5 బుద్ధి కలిగిన కన్యకలుగా నీకు తోడుగా ఉండునుగాక. దేవుడితో నువ్వు నివాసము చేసే ప్రాంతాన్ని నువ్వు తీసుకెళ్ళునుగాక. ప్రార్థన చేసుకుందాం ఈరోజు. దేవా, నన్ను క్షమించు నాయన. ఈ 3వ క్లాసులో ప్రార్థనలో ఉన్న గొప్పతనం, హబక్కుకు చేసిన ప్రార్థన, హబక్కుకు చేసిన వాదన, హబక్కుకు చేసిన విజ్ఞాపన, వాటికి నువ్వు ప్రత్యుత్తరం ఇచ్చావే. నేను కూడా ఈసారి బాధ కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు ఎవరి దగ్గరికో వెళ్ళి అరవకుండా, ఎవరెవరి దగ్గర మీద అరవకుండా, ఈ రోజున ఏ సమస్య అయినా కానీ నీ వద్దకు వచ్చి మోకరించి, అయ్యా నిన్ను నాతో కలిసి ప్రభువా ప్రయాణం చేసే విధంగా, ఆ సమస్యకు పరిష్కారం నీ వద్ద నుంచి పొందుకునే విధంగా, నిన్ను జోక్యం చేసి నిన్ను ఇన్వాల్వ్ చేసే స్థితిలో నా ప్రార్థన ఉండడానికి బలపడతాను ప్రభువా. కనుక క్షమించిన బలపరచు అని అడిగేదానిగా నువ్వు ఉంటే ఖచ్చితంగా దేవుడి రోజు నీ ప్రార్థన ఆలకించు, నేను సరిచేయలుగాక. ప్రార్థన. మహాగణుడా, అతి పరిశుద్ధుడని పాదాలకు వందనాలు నాయన, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడా, గొప్ప రాజా, ఈ రోజున నీ బిడ్డలు యవన కాలమందున తండ్రినైనా ఈ బాప్తిస్మకు ఈ 3వ క్లాసులో నీ బిడ్డలు అద్భుతమైనటువంటి ప్రార్థన నేర్చుకున్నారు. హబక్కుకు గారిని జ్ఞాపకం చేశాను, అబ్రాహం గారిని జ్ఞాపకం చేశాను, యోసేఫ్ గారిని జ్ఞాపకం చేశాను, షడ్రకు మేషకు అబేద్నెగోని జ్ఞాపకం చేశాను. అనేక మంది ప్రభువా చేసిన ప్రార్థనలో ఈ రోజున ఎంతో గొప్ప విజయాన్ని పొందుకున్నారు. ఈ రోజు నీ బిడ్డలు కూడా ఈ ప్రార్థన విషయంలో ఈ 5 అంశాలను ప్రభు మీరు తెలియపరచమని మీరు సెలవిచ్చిన రీతిగా ఈ 5 అంశాలు ప్రభు వారికి తెలియపరచాను. ఈ 5 అంశాల వారికి బుద్ధి కలిగిన 5 కన్యకలుగా ఉండునుగా. అయ్యా దయచేసి వారిలో మీరు ఉండండి. ఈ వాక్యం వారిలో ప్రవేశించి ఈ రోజు నుంచి ప్రార్థించేటప్పుడు అయ్యా వారందరూ కూడా ఏక మనస్సు కలిగి శ్రద్ధ కలిగి ప్రభువా ఈ ప్రార్థన మీరు వినే ప్రార్థనగా, ఈ ప్రార్థన మిమ్మల్ని కదిలించే ప్రార్థనగా, ఈ ప్రార్థన వారితో మీరు మాట్లాడే ప్రార్థనగా, ఈ ప్రార్థన వారి సమస్యలు మీరు జోక్యం చేసుకునే విధంగా, ఈ ప్రార్థన స్వస్థపరిచే విధంగా, ఈ ప్రార్థన వారి జీవితాలను మార్చే విధంగా ఉన్నట్లు వారు అనుదిన ప్రార్థనలో ప్రభువా వీటిని జ్ఞాపకం చేసుకొని అయ్యా నీ ద్వారా కృప పొందుకునే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి. అలాగైనా వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ యవన కాలం మందు వారిని సరిచేయడానికి అయినా ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నీ ద్వారా యవన బిడ్డలైనా ఎక్కడ తొలగిపోతున్నారు, ఎక్కడ సర్దిపోతున్నారు, ఎక్కడైతే ప్రభువా నిరుత్సాహంలో ఉన్నారో తండ్రి నీ కృప నీ కనికరాన్ని బట్టి ప్రభు స్వస్థపరచండి. అయ్యా నీ మహాకృపను ఆయన ఈరోజు తోడుగా ఉంచండి. తండ్రి లక్ష్మిని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా తండ్రి నీ బిడ్డని స్వస్థపరచగల దేవుడు తండ్రి, నీ బిడ్డకు ప్రభు ఆరోగ్యం ఇవ్వగల దేవుడు ప్రభు, నీ బిడ్డ ప్రతి అవయవం కూడా సరి చేయగల గొప్ప దేవుడు తండ్రి. నీకు అసాధ్యం అంటే ఏది లేదు ప్రభు, నీకు సమస్తము సాధ్యమే. నేను మందిరం చేస్తున్న ప్రార్థన మీద నీ కను దృష్టి ఉంది. నీ ప్రార్థన అయ్యా మా ప్రార్థన నీ చెవి వింటా ఉంది కనుక యేసు నామమున ప్రార్థన చేస్తా ఉన్నాను. అయ్యా దయచేసి మా ప్రార్థనకు మీరు చెవి యొక్కండి, సహాయం చేయండి, స్వస్థపరచండి. నీ బిడ్డ ప్రతి నరమును కూడా బట్టి స్వస్థపరచండి. రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, జ్యోతి మీరు జ్ఞాపకం చేసుకోండి, అయ్యా భార్గవుని మీరు జ్ఞాపకం చేసుకోండి, లక్ష్మిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి విషయంలో కూడా నీ కృపచోత ప్రభు ప్రార్థిస్తుండగా స్వస్థపరిచి మీరే మహిమ పొందమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే ఇచ్చి, యేసు రక్తమే ఇచ్చి, యేసు రక్తం సంపూర్ణంగా విజయం అపవాదికుల యేసు నామం జయించబడుగాక. సాతాను సమస్త నాశనం కలుగుగాక. ఏం దెబ్బ వచ్చింది? ఫిక్స్ వచ్చినాయా? దేవుని అడుగుతావు ఈరోజు నుంచి, అడుగుతావు అడగవా? ఏం అడుగుతావు? దేవా స్వస్థపరుస్తావు అంట కదా, ఇది రెండోసారి ఫిక్స్ చూడకూడదు ప్రభు అని ప్రార్థన చేయాలి. ఓకేనా? దేవుడు స్వస్థిస్తాడు.